ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారికి రేపు శుక్రవారం జూలై 31వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కన్యా రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూలై 31వ తారీఖున శుక్రవారం రోజున కన్యా రాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చాలా సంతృప్తికరంగా ఉండబోతోంది. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఈరోజు సకాలంలో పూర్తి చేసుకుంటారు. కాకపోతే కొంచెం మీకు శ్రమ అధికంగా పెరుగుతుంది. అయినా కూడా మీ పనులను ఇన్ టైంలో ఈరోజు కంప్లీట్ చేసుకుంటారు. ఇక రేపు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి మీకు గొప్ప గొప్ప ఆలోచనలు మీ మదిలో మీ మనసులో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక ఆ ఆలోచనలు మీరు ఆచరణలో పెట్టి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ పరిచయమైన వ్యక్తుల వల్ల కూడా మీరు మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఇక రేపటి రోజున కన్యా రాశి వారికి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం పరంగా చూస్తే కన్యా రాశి వారికి రేపు వ్యాపారాలు అద్భుతంగా నడుస్తాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడి వల్ల కూడా ఈరోజు వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగపరంగా చూసుకునే కన్యా రాశి వారికి ఉద్యోగంలో కొంచెం పని ఒత్తిడి పెరిగినా కూడా మీ పనులను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. మీకు పై అధికారులు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. తద్వారా మీ పై అధికారుల చేత మీరు ప్రశంసలు పొందుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకునే కన్యారాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కుటుంబపరంగా చూసుకునే కన్యారాశి వారికి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ విపరీతంగా పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. పెద్దవారిని మీరు గౌరవిస్తారు. ఈ విధంగా చూసుకునే కుటుంబ పరంగా కన్యారాశి వారికి రేపు శుక్రవారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏదేమైనప్పుడు కూడా కన్యా రాశి వారికి శుక్రవారం కలిసి వచ్చే రోజు. ఇక మీరు మాత్రం శుక్రవారం రోజున మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీ ఇష్టదేవారాధన చేసుకోవడం వల్ల మీకు శుక్రవారం మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.